కోరాపుట్ జిల్లా ఆలమండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఒక 15-20 ఏళ్ళ క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025న ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత జిఎం వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో చాలామంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోక్శిలా పంచాయతీల దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస. సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు, చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. వారి అల్లుడు కూడా ఉన్నారు అండ్ వారు రీయూనైట్ అవ్వడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.